మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గత 2 రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి తాజాగా ఎన్టీఆర్ కార్యాలయం సంచలనమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే రా ఎన్టీఆర్ పేరు చేత కార్యక్రమాలు కొనసాగుతుండడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేటువంటి విషయం పైన విస్తృతంగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరా రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహించేది, ఎవరు వారు, వాళ్ళందరూ కూడా అభిమానులేనా కాదా, రకరకాలుగా వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి అసలైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు స్పందించారు. ఏపీ కార్యదర్శి ఎన్టీఆర్ సంఘం కార్యదర్శి స్పందించారు. ఒక లెటర్ని కూడా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా విడుదల చేశారు. ఒకసారి ఆ లెటర్లో ఏముందో చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. రా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలనుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా ఆయన కార్యాలయానికి కానీ రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం కూడా లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఎలాంటి అధికారము లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారము, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారమైనవిగా కానివిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దంటూ కూడా వాళ్ళు మనవి చేశారు. ఈ అంశం పైన ఇదే మా తరపున తుది వివరణ. దీంతో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలను పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాం. అలాగే సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించిన సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారానికి అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి పైన మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది వీరు విడుదల చేసినటువంటి తాజా లెటర్ సారాంశం. అంటే దీంతో క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నారనేటువంటి అంశం పూర్తి అబద్ధం. నిన్న మొన్నటి నుంచి కూడా మనం అదే చెప్పాం. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి దీనికి సంబంధించి మొదట అనవసరమైనటువంటి విషయంలో ఎందుకు తలదూర్చాలి, అసలు అలాంటి ఉద్దేశమే లేదు కానీ చెప్పేసి మొదట దీనిపైన స్పందించలేదు. కానీ ఇది కాస్త జనాల్లోకి రాంగ్గా వెళ్తుందనేటువంటి విషయాన్ని గమనించి, అంతేకాకుండా ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక సంస్థ వారు ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపించారు, ఎన్టీఆర్ పేరునే బదనం చేయడం కోసం ఈ కార్యక్రమాలను చేస్తున్నారా, దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా అనేటువంటి సందేహాలు కలిగి నేరుగా వారే రంగంలోకి దిగి ఇప్పుడు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి లెటర్ని విడుదల చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కార్యదర్శి వారు కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. రా ఎన్టీఆర్ అనేటువంటిది అసలు మాకు సంబంధం లేదు, వాళ్ళేదో కార్యక్రమాలు చేస్తున్నారని ఇన్ని రోజులు ఆగాం, కానీ దీని వెనక ఇంకేదో ఉద్దేశం ఉన్నదన్నట్టుగా మాకు 2 రోజుల నుంచి పరిణామాలు చూస్తుంటే కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఇలా అధికారికంగా ప్రకటన చేస్తారు, ఎన్టీఆర్తో సంబంధం లేకుండా, అసలైనటువంటి మా అసోసియేషన్తో సంబంధం లేకుండా వారికి వారే ఒక ప్రకటనలు విడుదల చేస్తున్నారంటే వారి సొంత ఎజెండా దీంట్లో ఉంది, వారి స్వలాభం దీంట్లో ఉంది, ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా గ్రహించి మేము ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తున్నాం. వారికి ఎన్టీఆర్కి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. వారు చేసే కార్యక్రమాలకు కానీ, వారు చేసేటువంటి ఏ సేవా కార్యక్రమాలకు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలు కానీ, ఎన్టీఆర్కి సంబంధించి ఏదైనా ప్రకటన వాళ్ళు ఇచ్చినా కూడా అది పూర్తిగా అవాస్తవం, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ కార్యదర్శి ఏం మాట్లాడారు కూడా మనం విందాం. కూడా మాకు ఏదో మామూలుగా ఇలాంటి అసోసియేషన్లు పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వేలల్లో ఉంటాయి ఇవి, మొత్తం వరల్డ్ వైజ్ పెట్టుకొని వాళ్ళు ఇదిగా చేస్తూ ఉంటారు. మేము కూడా అట్టే అనుకున్నాం. మేము కూడా సరే 2-3 రోజులు చూసాము. ఇది వాళ్ళు ఏదో పెట్టి సేవా కార్యక్రమాలు చేసేదంటే తప్పు లేదు, చెయ్యాలి కూడా. ఎన్టీఆర్ పేరు పెట్టుకొని పెడుతున్నారు, సరే మంచిగానే చేస్తారా అనుకొని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. 3 రోజులు చూస్తాను, ఇది కాంట్రవర్సీకి వెళ్ళిపోయింది. కాంట్రవర్సీకి వెళ్ళినప్పుడు మళ్ళీ మేము ఎంక్వైరీ చేసుకున్నాం, ఏంది అనేసి చూసుకుంటే మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు సొంత అజెండా ఏదో ప్లాన్ చేస్తారని డౌట్ వచ్చి మేము క్లారిటీ ఇచ్చేద్దాము ఫ్యాన్స్కి కానీ ప్రజలకు కానీ అందరికీ అని చెప్పి నేను బయట చేయాల్సింది వస్తాను. నేనేం చెప్తాను, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు, క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళేదో సేవా కార్యక్రమాలతో పెట్టుకున్నామని పెట్టుకుని వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే తప్పు లేదు. మీరు తిరుపతిలోనే పెట్టి
మీడియా పాయింట్ ఉందని చెప్పి కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశంతో పెట్టారని నేను సాయంత్రానికి మాకు అర్థమైంది. అప్పటికి మా వాళ్ళంతా ఫోన్ చేసేగడికి అతను వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏదో సరిగ్గా మాట్లాడలేదనేసి ఇష్యూ చేస్తున్నారు. కూడా మాకు ఏదో మామూలుగా ఇలాంటి అసోసియేషన్లు పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు వేళల్లో. సో ఇది ఎట్టకేలకు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కాంట్రవర్సీకి లేక రకరకాల వార్తలకి చెక్ పెట్టారు. సో ఇక నుంచైనా ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి కానీ ఇతరతర కార్యక్రమాల గురించి కానీ ఇక దీంతో పులి స్టాప్ పెట్టాల్సిందే అనేటువంటి విధంగా వారు సమాధానం చెప్పినట్టయితే కనపడుతుంది. ఎందుకంటే అధికారిక ప్రకటన చేశారు. ఏపీ కార్యదర్శి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అసలు దీనికి మాకు సంబంధమే లేదు, వారెవరో రా ఎన్టీఆర్ అనేటువంటి అసోసియేషన్ వారేం చేస్తున్నారో తెలీదు, వారికి రెగ్యులర్గా ఎన్టీఆర్కి అసలు సంబంధం ఉన్నటువంటి అసోసియేషనే కాదు, వారు ఇన్ని రోజులు ఏదో చిన్న చిత్తగా సేవా కార్యక్రమాలు చేస్తుంటే సరే మంచి చేస్తున్నారా అని చెప్పేసి వదిలేశాం. కానీ వీరు దీని వెనక వారి సొంత ఎజెండా కోసము ఎన్టీఆర్ పేరుని లాగి ఎన్టీఆర్ పేరుతోనే వారేదో వారి హైప్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రగా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలలో వారు మరింతగా ఇంకా ఈ యొక్క కాంట్రవర్సీని తీసుకోవడానికి కారణమవుతున్నారు కాబట్టి స్పందించాల్సి వచ్చిందంటూ చెప్తున్నారు. ఇక దీంతో ఈ యొక్క విషయాన్ని ఇంకా పులి స్టాప్ పెట్టండి. ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉన్నారు, సినిమాలపైనే చాలా కాన్సన్ట్రేషన్తో ఉన్నారు, మంచి చాలా సినిమా ప్రాజెక్టులను కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలని తెర మీదకి తీసుకువస్తూ కొత్త చర్చను దారి తీయడం అయితే మంచి పద్ధతి కాదు. ఇక నుంచి అభిమానులుగా ఎవరు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరు కూడా ఈ విషయంలో ఇంకా కొత్త చర్చను తీసుకురాకండి. దీంట్లో ఎలాంటి కాంట్రవర్సీ కానీ ఎలాంటి ఉద్దేశం కానీ లేదు. ప్రస్తుతానికైతే ఇలాంటి రాజకీయం కానీ ఇలాంటి చర్చకు కానీ అసలు సంబంధమే లేదు, అలాంటి ఆలోచన లేదు, అలాంటి చర్చ కూడా మా దగ్గర లేదనేటువంటి విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చకు అనేక మంది ఈ యొక్క అంశం పైన ఇంట్రెస్ట్గా చూస్తున్నటువంటి వారికైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చేటువంటి అంశానికి సంబంధించి అదేవిధంగా రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ వారికి ఎలాంటి సంబంధం లేదు, వాటిల్లో మా ప్రమేయం కూడా లేదు, అలాంటి ఉద్దేశం కూడా లేదు, ఈ చర్చకు అసలు ఎలాంటి పొంతన లేదంటూ కూడా వారి క్లారిటీ తోటి ఈ యొక్క చర్చకైతే ఇక్కడితో పులి స్టాప్ పడుతుందనేటువంటి అదైతే అభిమానులు ఇప్పుడు ఆశిస్తున్నారు.